దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు అంశము పంచగాయములే. పంచగాయముల కోసము ఈరోజు మనం తేల్చుకుందాం. నిజమే, బైబిల్ గ్రంథంలో మరి ఎన్నో సంఖ్యలు ఉన్నాయి. ఆది కాండం నుండి ప్రకటన వరకు మరి సంఖ్యలు రాయబడి ఉన్నాయి. సంఖ్యాకాండం అంటాం కదా, ఆ విధంగా వ్రాయబడి ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దాంట్లో మరి కొన్ని సంఖ్యలు మరి దేవుని కోసం రాయబడి ఉంటాయి. దేవుని నామానికి స్తోత్రం. మరి ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో అది దేవుని సంఖ్య. అదే ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలో రెండవది సాక్షి సంఖ్య. మూడవది మరి మత్తయి సువార్త 28:19 వచనంలో త్రిత్వం అనే ఒక సంఖ్య. నాలుగో సంఖ్య భూలోక సంఖ్య. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఇవి 4 ఋతువులు, 4 దిక్కులు, 4 వాయువులు, 4 జీవులు. ఈ 5వ సంఖ్యలో మరి సిలువ సంఖ్య. దేవుని నామానికి స్తోత్రం. ఎఫెసు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మరి వ్రాయబడి ఉన్నది. ఆయన నిబంధనలో 5 బలులు, సంఘంలో 5 పరిచర్యలు అని వ్రాయబడింది. కాబట్టి ఈరోజు మనము మరి పంచగాయాల కోసం మనం చూసుకుందాం. 5వ సంఖ్య మరి పంచగాయముల కోసం మనం చూసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయినప్పుడు 5 గాయములు అయినాయి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు 5 గాయములు అయినాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆ 5 గాయములు ఏమనగా, ఒకటి ఎడమ చేతిలో ఒక మేకు కొట్టబడ్డది. రెండో గాయము కుడి చేతిలో మేకు కొట్టబడ్డది, అదొక గాయము. మరి మూడో గాయం చూసినట్లయితే 2 కాళ్ళను ఒక దగ్గర చేసి ఒక మేకును కొట్టబడ్డది, అది మూడో గాయము. 4వ గాయము తలలో కిరీటం పెట్టబడ్డది. 5వ గాయము ప్రక్కలో బల్లెపు పోటు. ఈ పంచగాయాల చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడుతున్న ఆ సిలువ పైన ఆ గాయాల చేత మరి ఆయన ఉంటా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. నిజమే, మనం చేసిన మరి ఆ యొక్క పాప కార్యముల చేత యేసుక్రీస్తు ప్రభువారికి చేతులలో మేకులు కొట్టబడ్డాయి. మనం చేసిన కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపమును బట్టి కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. మనం చేసిన దుష్కార్యము కొరకు దుష్ట ఆలోచన, దుష్ట తలంపుల కొరకు ఆయన యొక్క తలలో కిరీటం పెట్టబడ్డది. మనం చేసిన పాప ఆలోచనల ద్వారా ఆ విధంగా కొట్టబడ్డది. మనం చేసిన మరి పక్కలో బల్లెపు గాయమైంది కదా, మన పడకలో చేసిన పాపమును బట్టి ఆ ప్రక్కలో బల్లెపు పోటు పొడవబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ఈ గాయములు చాలా ప్రాముఖ్యమైనవి. సిలువలో మరి మన ప్రభువు ఆ సిలువలో మన కోసము రక్తము కార్చిండండి. దేవుని నామానికి స్తోత్రం. రక్తము కార్చబడతా ఉన్నది. ఆయన ముఖమంతా రక్తం, ఆయన శరీరం అంతా రక్తం, ఆయన శరీరం అంతా గాయాలు. ఎంత భయంకరంగా ఆయన కొట్టబడ్డాడు. ఇవన్నిటికి కూడా మానవులు చేసిన ప్రతి పాపము, దుష్కార్యము, మరి
ఆలోచనలు, ఈ విధంగా అన్ని చేసిన పాపమును బట్టి ఆయన శరీరం అంతా దున్నబడ్డది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి నిజమే, ఆ విధంగా పాత నిబంధనలు కూడా చెప్పబడిన 5 బలుల కోసము వ్రాయబడి ఉండేది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆ నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఆయన నెరవేర్చబడ్డాయి. పాత నిబంధనలేమో బలులు అర్పింపబడ్డాయి. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ విధంగా అయినా బలి అయి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క వాక్యాన్ని మన కోసము చనిపోయి తిరిగి లేపబడ్డాడు. కాబట్టి పంచగాయాల చేత ఆయన క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. అందుకని లేవి కాండంలో 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసుకుందాం. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారము నుండి అతడికి ఇలాగూ సెలవిచ్చాను. మొదటిగా యెహోవా మోషేతో ప్రత్యక్షమైన గుడారంలో ఈ విధంగా నువ్వు చేయాలని ఉన్నది. పాత నిబంధనలో నిజమే, ఒక వ్యక్తి పాపం పోవాలన్నా ఏం చేయాలంటే ఒక గొర్రెని కానీ గోవులను కానీ ఒక మరి జంతువులనే కానీ లేకపోతే అవి ఏమి లేకపోతే ఒక పావురమే కానీ ఒక తెల్ల గువ్వనే కానీ తెచ్చి అర్పించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పాపం పోవడానికి. కాబట్టి మరి ఆ విధంగా అర్పించేవాళ్ళు. ఆ బలిపీఠం దగ్గర వాళ్ళ పాపం పోవడానికి అర్పించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, మరి ఇందాక మనం చదువుకున్న రోమా గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనంలో, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు. ఒక మనిషిని అవిధేయత వలన అనేక పాపంలాగా ఎలాగా చేయబడునో అలాగే ఒకని విధేయత వలన అనేకులుగా నీతిమంతులుగా తీర్చబడు. దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ క్రొత్త నిబంధనలో మరి ఒక మనిషినిగా ఆయన మన కోసం ఆయన చిందించిన రక్తం ద్వారా మనని పరిశుద్ధపరిచిండు. దేవుని నామానికి స్తోత్రం. మనని పరిశుద్ధపరిచిండు, పవిత్రపరిచిండు. మన పాపములు పోవడానికి ఆయన ఆ యొక్క పంచగాయాల చేత ఆ విధంగా ఆయన సమర్పించుకున్నాడు. ఆయన శరీరం అంతా దుడ్డపడ్డది. ఎందుకంటే మనను రక్షించడానికి, మనని పరిశుద్ధపరచడానికి. ఇక్కడ చాలా చక్కగా పాపులను ఎలాగా చేయబడెనో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడ. మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు గాయాల చేత సిలువ వేయబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. మన తల మొదలుకొని అరికాల వరకు చేసిన తప్పులు, పాపము, దుష్కార్యములు, దుష్ట ఆలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట పనులు, ఇవన్నిటి వల్ల యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి సిలువకు వేయబడ్డాడు. ఇప్పుడు మనకు మరి విధేయత, నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. యేసు రక్తం అందు కడగబడ్డ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారండి. హల్లెలూయా. మనము ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్నాము, పవిత్రులుగా ఉన్నాం. ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే
ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ఆయన సిలువ పైన మరణించిండు కాబట్టి మనని నీతిమంతులుగా తీర్చిండు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అదే మరి లేవికాండము 2వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుందాం. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలను. అందులో నుండి యాజకుడు తన చెరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం ఏమని రాయబడి ఉన్నదంటే నైవేద్యం. ఈ నైవేద్యము యెహోవాకు ఇంపైన సువాసన గల మరి హోమం అని దీనికి పేరు. పులిసిన పిండి దీనిలో చేరరాదు. అంటే పులిసింది ఏదైతే ఉంటుందో ఆ పిండిలో ఉండరాదు. ఫ్రెష్గా మనం పిండి పిసుకుతూ ఉంటాం. నిన్నటి పిండి ఆ పిండి ఈ పిండి కలిపితే ఎట్లుంటుందండి? రుచిగా ఉంటుందా? ఫ్రెష్దే పులిసిన పిండి. నేను ఒక్కొక్కసారి చూస్తుంటా, మనం పిండి పిసికి ఫ్రిడ్జ్లో కానీ పక్కకే కానీ పెట్టి చూడండి, అది ఏమొస్తుంది? వాసన వస్తుంది. కాబట్టి ఆ మంచి పిండిలో ఈ పులిసిన పిండి మనము పెట్టకూడదు. దేవునికి నైవేద్యము పెట్టాలంటే, ఆయనకు హోమము అర్పించాలంటే పరిశుద్ధంగా మనము అర్పించాలి. దీనిలో మరి ఎలాంటిది కూడా పులిసిన పిండి చేరకూడదు. మరి ఉప్పు చేర్చవచ్చును. దేవుని నామానికి స్తోత్రం. ఉప్పు అన్నిటినీ మరి శుభ్రం చేస్తుంది ఉప్పు కదండి. మనం ఏదన్నా చేసినప్పుడు ఏం చేస్తామో ఉప్పు వేస్తూ ఉంటాం. ఉప్పు ఎక్కువైనా కూడా కష్టమే, తక్కువైనా కష్టమే. ఈ దినాలలో ఉప్పు ఎక్కువ తినకండి. చాలా ఉప్పు తగ్గిస్తలే చాలా మంచిది. హల్లెలూయా. మీకు ఏ రోగాలు రావద్దంటే ఉప్పు కానీ నూనె కానీ వీటికి చాలా దూరం ఉండండి. కానీ నూనె ఉప్పు వేస్తేనే రుచికరంగా ఉంటుంది. కానీ ఉప్పు తినకండి, మోకాల నొప్పులు ఇవన్నీ పోతాయంట. హల్లెలూయా. కాబట్టి ఉప్పు ద్వారా ఒక డెడ్ బాడీ మనం కొన్ని ప్లేస్లలో చూస్తూ ఉంటాం. బాక్స్లో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఉప్పు పెట్టేస్తారు. ఉప్పు వేసి దాని మీద డెడ్ బాడీ పెడతారు. అంటే కొన్ని రోజుల మటుకు ఆ శవము ఏమంటారు కుళ్ళిపోదు, ఆ విధంగా పెడతారు. కాబట్టి ఆ ఉప్పులో కూడా చాలా శ్రేష్టమైంది. పులిసింది మాత్రము ఈ యొక్క పిండిలో పెట్టరాదు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. మంచి నైవేద్యము దేవునికి అర్పించాలి. మంచిగా మనం హోమము దేవునికి అర్పించాలి. మన హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేయాలి. మన హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. అది నైవేద్యం, అది హోమం. అంటే అప్పుడు ఆ దినాలలో దేవుని యొక్క బలిపీఠము దగ్గర ఆ నైవేద్యము పెట్టేవాళ్ళు, హోమము అర్పించేవాళ్ళు, దేవుని మరి బాగా దేవుని స్తుతించేవాళ్ళు. దేవుని నామ ఎంత పరిశుద్ధంగా దేవుని స్తుతించేవాళ్ళు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎంత చక్కగా, ఎంత పాపం కూడా ఉండకూడదు. మాటల వల్ల, క్రియల వల్ల, చూపుల వల్ల ఎంత పాపం కూడా ఉండకుండా ఆ పరిశుద్ధ స్థలంలో ఆ నైవేద్యం అర్పించేవాళ్ళు, ఆ హోమము అర్పించేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి క్రొత్త నిబంధనలు చూసినట్లయితే చూడండి, ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుందాం. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారండి? క్రీస్తు మిమ్మును ప్రేమించిన పరిమళ సువాసనగా ఉండుటకు మరి మన కొరకు తాను ఏం చేసిండు? అప్పగించుకున్నాడు. అప్పగించుకొని తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకోనేను. దేవుని నామానికి స్తోత్రం. తనకు తాను మరి బలిగా దేవుని సన్నిధానంలో
ఆయన అప్పగించుకొనెను. ఎందుకంటే క్రీస్తును మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కృపలో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కృపలో, ఆయన దయలో, ఆయన కనికరంలో, ఆయన యొక్క మరి దీవెనల చేత, ఆయన చేత ఆశీర్వదింపబడుతున్నాం. అదే దేవుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఉంటే మరి ఏమంటారు, దెబ్బకు దెబ్బ కదండి. దెబ్బకు దెబ్బ, ఇంకేంది, ఆ విధంగా చేసేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా చేయలేదండి. ఆ విధంగా చేయలేదు. ప్రేమ గల దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంట మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. పరిమళ సువాసనగా నిన్ను నన్ను చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఏం రావాలండి? పరిమళ సువాసనగా రావాలా. ప్రార్థన అనే సువాసన రావాలి. వాక్యం అనే సువాసన రావాలి. సువార్త చెప్పే సువాసన రావాలి కదండి. ఎక్కువ దేవుని సన్నిధానంలో గడిపే సువాసన నీలో ఉండాలి. నేను సాతాను గాడు ముట్టుకుంటే వాడు కాలిపోవాలి. హల్లెలూయా. నీకేమైనా శోధనలు తేవాలంటే వాడు భయపడిపోవాలి. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు సువాసనగా, పరిమళ సువాసనగా ఆయన నిన్ను చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము మన కొరకు తాను దేవుని అర్పణగా మరి బలిగా అర్పించుకొనెను. కాబట్టి మనం అందరం ఏ విధంగా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి కదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటా ఉన్నారు? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము. అంతే అండి. మనం ప్రేమించాలి. మనలో ప్రేమ ఉండాలి. మనం అనుకునే టైంలో అనుకోవాలి, మళ్ళీ ప్రేమ కలిగి మనం ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. అదే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ కలిగే ఆయన నిన్ను నన్ను పరిమళ సువాసనగా చేసి ఉన్నాడు. తాను సిలువకు మరి అప్పగించుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా దేవుని సన్నిధానంలో పరిమళ సువాసనగా ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి సంతోషంగా ఆనందంగా మరి ప్రభులో మనం ముందుకు సాగాలి. ఆయన కొరకు మనం స్వార్థ ప్రకటించాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రేమ లేకపోతే వ్యర్థుడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ప్రేమ కలిగి మనం ఉండాలి. అందరినీ ప్రేమించాలి. మన స్నేహితులతోనే ప్రేమ కాదు, మన కుటుంబంలో ప్రేమించాలి, మన బంధువులను ప్రేమించాలి, మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, మనం తిట్టిన వాళ్ళని ప్రేమించాలి కదండి. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించలేదా? ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము. ఆయన సిలువని వేసిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. మనలో కూడా క్షమ అనే ఒక మరి గుణం కలిగి మనం జీవించాలి. అదే మనసులో పెట్టుకొని కురింగిపోయి వాళ్ళు అట్లా అన్నారు వీట్లా అన్నారు అని మనం బాధపడకూడదు. ప్రేమ కలిగి ఉండాలి. చూడండి, మొన్నటి దినంన ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. మీకు తెలిసి ఉండొచ్చు. తల్లిదండ్రులు కాదని, వాళ్ళ తల్లిదండ్రులు కాదని, వీళ్ళ తల్లిదండ్రులు కాదని, తల్లిదండ్రులు ఎంత గారభంగా పెంచుతారండి. కానీ ఆ పాప ఏం చేసింది? తనకిష్టం వచ్చిన వ్యక్తిని ప్రేమించారు. చక్కగా ఉండాలి కదా. ప్రాణానికి ప్రాణం ప్రేమించిన నువ్వు లేకపోతే నేను ఉండను, నేను లేకపోతే నువ్వు ఉండవు కదండి. ఒప్పందాలు చేసుకుంటారు, ఎన్నో ప్రేమలు, ఎన్నో మాటలు అంటారు. చివరికి ఆ అమ్మాయి 4 months ప్రెగ్నెంట్తో ఉన్నది. ఆ టైంలో ఏమొచ్చిందో చిన్న చిన్న గొడవల ద్వారా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళిండ్రంట. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే రూమ్లో ఉన్నారు. ఆ రాత్రి ఆ రూమ్లో మరి ఏం ఘర్షణ జరిగిందో అంతా దేవునికి తెలుసు. ఆ చిన్న విషయంలో కత్తి తీసుకొని ఫస్ట్ గొంతు కోసేసి తర్వాత చేయి కోసేసి ఆ అమ్మాయి అరిసిందంట. ఏమని? మా అమ్మను ఒకసారి పిలువు, మా అమ్మ నన్ను బ్రతికిస్తుంది, నీ మీదకి ఏం కేసు రాకుండా చేస్తుంది, నేను క్షమిస్తుంది అని ఎంత బ్రతిమలాడిందంట.
అంటే అంత బ్రతిమలాడింది ఆ ప్రాణం పోయేటప్పుడు. వానికి ఇంత కూడా కనికరం లేదు. వానికి అప్పుడు ఆ ప్రేమ కనబడలేదా? ఆ అమ్మాయి ప్రేమ కనబడలేదా అండి? ఎంత మూర్ఖుడు, ఎంత దుర్మార్గుడు, ఎంత దుష్టుడు! సైతానుడు వాళ్ళ లోపల ప్రవేశించి ఆ అమ్మాయిని, ఒక్కసారి మా అమ్మకు చెప్పు, నన్ను బ్రతికించుకుంటుంది మా అమ్మ అని ఎంత బ్రతిమలాడినా వాడు గొంతు పిసికి చంపేసిండట. ఏం ప్రేమ ఉన్నదండి? ఏం ప్రేమ? 2 అక్షరాల ప్రేమ అంతే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళాలి. దేవుని చిత్తానుసారంగా మనం చేయాలి. ఒకవేళ మనము ప్రేమిస్తే మన దేవుని బిడ్డలను మనము ప్రేమించి చేసుకున్నా చాలా మంచిది. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే దేవుళ్ళు ఉన్నారు. నిన్నటి దినంన మేము ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ సిస్టర్ గారు చెప్తున్నారు, మరి నా కుమారుడికి 3 సంబంధాలు వచ్చినాయి. ఆ 3 సంబంధాలల్లో ఒక పాప నచ్చింది. ఆ పాప అంటే ఆ బాబును దేవుని వాక్యాల చేత అడుగుతుందట. నువ్వు ఏమడిగిందో తెలియదు, కానీ మరి డౌరీ కానీ కట్నాలు కానీ అవి ఏం అవసరం లేదు. ఆ పాప దేవుళ్ళు ఉంటే చాలు అని ఈ యొక్క తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. దేవుడు నీలో ఉంటే ఎంత మంచి సంబంధాలు వస్తాయండి. హల్లెలూయా. ఆ కుటుంబంలో సంతోషం, ఆనందం ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు? వేరే అమ్మాయిని చేసుకొని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాననుకున్నాడు. కానీ ఏమైంది? ఇప్పుడు పోలీసులు పట్టుకపోయి వాడిని కూడా వ్రేలాడదీస్తారు. బ్రతికించట్లేదు. ఇప్పుడు ఆడవాళ్ళను ఎవరన్నా ఏమన్నా అంటే చంపేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రేమ కలిగిన వాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పొరపాట్లు చేసినా, మన దారి తప్పిపోయినా, ఏది చేసినా తిరిగి అయినా మనని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదే లేవికాండము 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. చాలండి. దేవుని నామానికి స్తోత్రం. అతడు అర్పించినది సమాధానమైనది ఎడల, దేవునికి అర్పించిన ఏ అర్పణ కానీ సమాధానంగా మనము దాన్ని అర్పించాలి. అంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. అది ఏదైనా వస్తువైనా పర్వాలేదు. అది దేవునికి తెచ్చినప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉండాలి? సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ విధంగా దేవునికి సమర్పించాలి. ఆదికాండంలో 4వ అధ్యాయంలో తీయకండి, కయ్యూను ఏబేలు వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి అర్పణాలు తెచ్చిండ్రు. కానీ మరి ఆయన సంతోషంగా ఏబేలు అర్పించిండు. ఇద్దరిలో తమ్ముంది ఏబేలు తెచ్చిన అర్పణ ఆయన దేవుడు అంగీకరించిండు. ఆ చిన్న విషయంలోనే కయ్యం లోపల సాతానుడు దూరి తమ్ముణ్ణి చంపేసి, ఆయన రక్తము దేవునికి మొర్రపెట్టిందట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? కయ్యూనుని తమ్ముడు ఎక్కడా అని అన్నప్పుడు, నా తమ్ముడికి నేను కావలివాడనా అని అంటాను. దేవుని బిడ్డలారా, మనం అర్పించే అర్పణ ఏదైనా పర్వాలేదు, అది సమాధానంగా మనము అర్పించాలా. మొక్కుకొనిన మరి బలి పవిత్రంగా, అది మృగమే కానీ ఈ బలికి ఉపయోగపడితే పక్షులే కానీ అర్పించరా అని దేవుడు ఆజ్ఞాపించండి. అంటే ఏదైనా కూడా మనము సమాధానంగా మనము అర్పించాలి. ఇది దేవుని యొక్క సావాసము, సమాధానం కలిగి ఉండుము. నిమిత్తము చేయి యజ్ఞము. దేవుని నామానికి స్తోత్రం. ఆయనకు యజ్ఞము అర్పించాలంటే సమాధానంగా మనము అర్పించాలి. దేవుని నామానికి స్తోత్రం. సావాసముతో
దేవునితో సావాసం కలిగి ఉండాలి, మనుషులతో కాదండి. అంటే విశ్వాసులు మనము ఒకరి ఎడల ఒకరు మనము ప్రార్థన చేసుకోవచ్చు, కానీ సావాసము కలిగి, సమాధానం కలిగి, మరి ఇతరుల వల్ల మనం ప్రేమ కలిగి, దేవునికి సంపూర్ణంగా కలిగి ఆయనకు యజ్ఞం చేయాలి. ఇప్పుడు చాలామంది యజ్ఞం చేస్తూ ఉంటారు. మా మామగారు కూడా యజ్ఞం చేసిండ్రు, మా మామయ్య కూడా ఈ ప్లేస్లో యజ్ఞం చేశారు. ఎందుకంటే లేక లేక ఒక్క కుమారుడు పుట్టిండని. ఆ కుమారుడు ఎవరండి? పాస్టర్ గారు. అప్పుడు మా మామయ్య వాళ్ళు ఏం దేవుని నమ్ముకోలేదు. నాకు లేక లేక ఒక కుమారుడు పుట్టిండని యజ్ఞం చేసేవాడు, చేపించిండ్రు, యజ్ఞం చేపించిర్రు, ఇంకా ఏమేమో పూజలన్నీ చేపించేవాడు. కానీ మా మామయ్య ఒక ఒప్పందం చేసుకున్నారు, నా కుమారుడు పుడితే నీ సేవకు సమర్పిస్తా అని దేవుని దగ్గర, యేసయ్య దగ్గర ఒప్పందం చేసుకున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా 10 ఇయర్స్లో మామయ్య గారు చనిపోయినరు. మరి కుమారుని సేవలు ఎట్లా నడిపిస్తారండి? అత్తగారు చాలా అమాయకులు. కాబట్టి ఆ విధంగా సడన్ ఏజ్ రాగానే 19 ఇయర్స్లో దేవుడు పాస్టర్ గారిని పట్టుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. అప్పటి నుండి సేవ ఇప్పటి వరకు కొనసాగుతుంది. అట్లనే ఇక్కడ కూడా దేవునికి ఆజ్ఞాపించిన ఇది, దేవునితో సావాసము సమాధానము కలిగి ఉండుము, నిమిత్తము చేయు యజ్ఞము కాబట్టి మనము విశ్వాసముతో యజ్ఞం చేయాలి దేవునికి. అంటే అంత పరిశుద్ధంగా మనము చేయాలి, సావాసం కలిగి, సమాధానం కలిగి, మనలో మచ్చ డాగు ఏది కూడా ఉండకూడదండి. ఇంకా అంటే వేరే మనుషులు ఏమో కానీ ప్రార్థన వీరుల సంఘంలో మాత్రము చాలా పరిశుద్ధంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంచి వాక్యము, మంచి హెచ్చరించే వాక్యాలు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని, కాబట్టి పరిశుద్ధంగా ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో మనం చూసుకుందాం. రోమా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండము అని మరి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి విశ్వాసం మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానముగా మనము కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలండి. దేవునితో సమాధానం కలిగి ఉండకపోతే మన గృహంలో అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, రోగాలు కదండి. ఎక్కడ పోయో గాలి మీ ఇంట్లో దూరిపోతూ ఉంటుంది, నెమ్మది ఉండదు, ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు. కాబట్టి ఒంటరి జీవితం ఉండి సడన్గా సాతానుడు ఏదో తెస్తూ ఉంటాడు. కాబట్టి మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి. ఇక్కడ మనుషులతో మనం సమాధానం కలిగి ఉండాలి, అక్కడ దేవునితో సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారా మరి దేవునితో నీకు సమాధానం ఉంటుంది, దేవునితో నీకు సమాధానం ఉంటుంది. మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే, దేవునితో సమాధానంగా ఉండాలంటే మనము దేవుని ఆజ్ఞలలో మనం నడవాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయకుండానే గబ లేచి టైం అవుతుందని పనులు చేస్తూనే ఉంటారు. ప్రార్థన చేయరు, వాక్యం చదవరు, సావాసానికి రారు,
ఇవి ముఖ్యమైనవి కావండి. నీకు ముఖ్యమైనది ఏంది? దేవుని సావాసం, దేవునితో సమాధానం. కాబట్టి దేవుని సన్నిధానంలో నువ్వు మొదట దేవుణ్ణి ప్రేమించాలి, దేవునితో సమాధానం కలిగి ఉండాలి. నిన్నటి దినంలో చాలా సేవ జరిగింది, చాలా సేవ. ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సేవలని. నేను అనురాధ సిస్టర్ వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం బర్త్డే మీటింగ్ అయింది. నేను అట్లనే ఉన్నాను. పాస్టర్ గారు అంటారు, ఇప్పుడు ఒక ఇంటికి పోయి ప్రార్థన చేసేసి వద్దామని అన్నారు. ఇంకా నేనేం చేసినా అట్లనే ఎదురు చూసుకుంటూ ఉన్నాను, అట్లనే కూర్చున్నాను. ఇంకా మా పిల్లలు, ఎందుకంటే మమ్మీ ఏమైంది అట్లనే ఉన్నావు, మళ్ళీ ఎక్కడైనా వెళ్తున్నావా అని. నా పాస్టర్ గారు ఇంత టైం అయింది, మరి వెళ్దామా వద్దా అని. వెళ్దాం అని అనగానే అట్లనే కూర్చున్నా. అప్పుడు ఆ టైంలో వెళ్ళి ఆ గృహంలో ప్రార్థన చేసి వచ్చినాక నెమ్మది కలిగిందండి. హల్లెలూయా. ఫస్ట్ దేవునితో మనము సమాధానంగా ఉండాలి. కాబట్టి విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. దేవుని నామానికి స్తోత్రం. విశ్వాసం మూలంగా మనం నీతిమంతులుగా, విశ్వాసం కొంతమందికి ఉండదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి విశ్వాసం మనకు ఉండాలి. ఏ పని చేసినా, ఏది చేసినా మనకేముండాలి? విశ్వాసం. కొంతమందికి నమ్మకం ఉండదు, విశ్వాసం ఉండదు. దేవుని దగ్గరికి వస్తారు పోతారు. పాస్టర్ గారు ఈ పని అయితలేదు, పాస్టర్ గారు ఈ కార్యం అయితలేదు అని అంటారు. ఎందుకంటే పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తారు, మీరు కూడా విశ్వాసముతో ప్రార్థన చేయాలి, పోరాడాల, దేవునితో పోరాడాల. యాకోబు పెనుగులాడినట్టు దేవుని సన్నిధానంలో పెనుగులాడాలి. ప్రభువా ఇది నాకు ఎందుకు ఇస్తలేవు, ప్రభువా ఇది ఎందుకు కార్యం జరుగుతలేదు, ప్రభువా నేను అనుకున్న పని ఎందుకు అయితలేదు అనే దేవునితో మనము పోరాడాలి. దేవునితో మనము మరి సమాధానం కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరి దేవునితో సమాధానం కలిగి ఉందుము. 4వది లేవికాండము 4వ అధ్యాయం 3వ వచనం నుండి 3 నుండి 1 వచనం చూడండి. లేవికాండము 4వ అధ్యాయము 3వ వచనం. ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. చాలండి. దేవుని నామానికి. ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? పాపము చేసినందుకు, హల్లెలూయా, పాపం చేసినందుకు ఇక్కడ ఇక అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాము చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహార్థ బలిగా అర్పింపవలెను. అక్కడ యాజకుడు ఏదన్నా ప్రజలు మరి పాపం చేస్తే ఏం చేయాలి? అక్కడ ఒక కోడెని తెచ్చి పాప పరిహార్థ బలిగా అక్కడ అర్పించేవాళ్ళు. పాపం చేసినప్పుడు మనం వారం రోజులలో ఏదో ఒక చిన్న తప్పు చేస్తాం, ఏదో ఒక పాపం చేస్తాం కదండి. ఏదో ఒకటి దేవునికి ఆయాసకరమైంది మనం చేస్తాం. చేసినప్పుడు మనం పాపం పోవాలని ఏమైనా దేవునికి అర్పిస్తున్నామా? ఏమైనా పౌరాలు తెస్తున్నామా? ఏమైనా గొర్రెలను తెస్తున్నామా? కదండి. అక్కడ కోడెలను పాప పరిహార్థ బలిగా అర్పించేవాళ్ళు. ప్రభువా నా పాపం పోయేటట్టుగా దీన్ని నిన్ను అర్పిస్తున్నా. ఈరోజు మనం దేవుని సన్నిధానంలో ఈ ఆదివారంన ఉదయకాలంన దేవుని సన్నిధానంలో పరిశుద్ధ దినం, పవిత్రమైన దినం,
పునరుద్ధాన దినం, ప్రభా నీ సన్నిధానంలో నేను వచ్చిన, ఇదిగో నా విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలిగా అర్పిస్తున్నా, సమర్పిస్తున్నా. నాలో నా హృదయంలో తేటగా ఉండాలి ప్రభా, నీకు ఇష్టంగా నేను జీవించాలి. ఇక్కడ అదే మరి పాప పరిహారద బలిగా అర్పించినారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. యాజకుడు పొరపాటున ఏదన్నా తప్పు చేస్తే ఆయన పశ్చాత్తాపపడతా ఉన్నాడు. ఆ కోడెని తెచ్చి పాప పరిహారద బలి దేవుని సన్నిధానంలో అర్పిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కూడా చూడండి, మొదటి పేతురు 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలండి. ఆయన పొందిన గాయముల చేత వీరు స్వస్థత పొందిరి. మనము పాప విషయమై చనిపోయిన వారము. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనము పాప విషయంలో చనిపోయిన వారం. ఎప్పుడు చనిపోయారండి? మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నావో నీ పాపములన్నీ సమాధి చేయబడ్డాయి. హల్లెలూయా. నువ్వు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా తీర్చబడ్డావు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మరి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనే శరీరం అందు ఏం చేస్తా ఉన్నాడు? మన పాపముల మీద మ్రాను మీద ఆయన మోసుకొనెను. మన పాపముల నిమిత్తము ఆ సిలువ పైన మరి మోసుకొని ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆ సిలువ ఎంత బరువైందో, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుల కోసం, ఒక కుల మత భేదము లేకుండా అందరి కోసమైన ప్రతి పాపమును ఆ మ్రాను మీద ఆయన మోపబడ్డాడు. ఒక్కసారి మనం గమనిస్తున్నామా? ఒక్కసారి యేసయ్యను మనము గుర్తు చేసుకుంటున్నామా? నా పాప నిమిత్తము నేను చేసిన పాప ఆలోచనలు, దుష్కార్యాలు, ఇవి అన్నిటిని బట్టి యేసయ్య ఏ పాపం చేసిండని? ఏ పాపం చేయలే. ఆయన నీతిమంతుడు, దేవుని కుమారుడు, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి నిన్ను నీతిమంతురాలుగా చేయడానికి, నీతిమంతుడిగా చేయడానికి తాను ఏం చేస్తూ ఉన్నాడు? ఆ యొక్క సిలువ పైన మన పాపములను నిమిత్తమైన మ్రాను మీద మోసుకొనేను. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను నన్ను పరిశుద్ధురాలుగా చేయడానికి, నీతి విషయమై జీవించినట్లుగా, మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మన నీతిని మనము వదలకూడదు. నీతి విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాప విషయంలో చాలా దూరంగా ఉండాలి. పాప యోచనల విషయంలో చాలా దూరంగా ఉండాలి. ఈ దినాలలో మనుషులు దీవింపబడతలేరు, ఆశీర్వదింపబడతలేరు, దేవుని సంఘానికి వస్తలేరు, దేవుని సావాసానికి రాకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా దూరంగా వాళ్ళు పాపాన్ని ప్రేమిస్తూ సైతానికి లోబడి చీకట్లో సాతాను బంధకాలలో ఉంటా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమిస్తూ ఉన్నారు. తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదండి. లోకాన్ని ప్రేమించేవాడు తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తావో ఆ దేవుని ప్రేమ నీలో ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపముల మ్రాను మీద మోసుకొనేడు. 5వది చూసుకుందాం. లేవికాండము 5వ అధ్యాయము 15వ వచనం. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయములో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల
విలువగల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. చాలు. అపరాధములు పోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ పాప పరిహార్థ బలిని దేవునికి అర్పించాలి. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపం చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వేల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువల గల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావాలని. పరిశుద్ధమైంది తీసుకొని, ఇందాక నేను చెప్పిన కదా, లేవికాండం 1, 2, 3, 4, 5 అధ్యాయములన్నీ కూడా ఇవి పాపానికి బలిగా అర్పించేవాళ్ళు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధానంలో పొరపాటున పాపం చేసిన ఎడల పాప పరిహారద బలి దేవునికి అర్పించేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు మరి క్రొత్త నిబంధనలు చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా చవలక ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తొడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి పాత నిబంధనలో మనం చూసినప్పుడు ఒకడు పాపిన ఎడల అర్పించిన బలి పాప పరిహారద బలి. అపరాధములో ఆ పరిహార బలి 2 ఒకటి కాదు, పాపము ఒకటే. దేవుని నామానికి స్తోత్రం. ఆ విధంగా అర్పించేవాళ్ళు. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్తలో మనం చూసినట్లయితే ఒక పాపాత్మురాలిన స్త్రీ అక్కడ ఒక పరిసయ్యుడు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. ఆ పరిసయ్యుడు మరి భోజనానికి యేసుక్రీస్తు ప్రభువారు పిలువబడ్డాడు. కాబట్టి అక్కడ కూర్చున్నప్పుడు మరి ఆ పరిసయ్యుడు తనకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె అంటలేదు, తనను ముద్దు పెట్టుకోలేదు, ఏది చేయలేదు. కానీ ఈ పాపాత్మురాలిన స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లో కూర్చున్నప్పుడు మామూలుగా కాళ్ళు ఇట్లా వెనుకకు తట్టు పెట్టి కూర్చున్నప్పుడు ఆమె వచ్చి ఏడుస్తూ ఉంది. ఎన్నో పాపములు గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉన్నది. మొదట మనము దేవుణ్ణిలో వచ్చినప్పుడు ఎట్లుంటుందండి మన హృదయము? ఏడుస్తూ ఉంటాం. మనం చేసిన తప్పులు పాపాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాం. పశ్చాత్తాప హృదయం. అప్పుడు దేవుడు క్షమించి రక్షించి దేవుడు మనని ఆయన పక్షాన ఉండడానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ ఆమె విస్తారమైన పాపములు చేసింది కనుక ఆమె ఏడ్చి ఆ కన్నీళ్ళని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాదముల మీద పడ్డాయి. అయ్యో నా పాప కన్నీరు ఈ నీతిమంతుడైన యేసుక్రీస్తు మీద మరి పాదముల మీద పడ్డాయి కాబట్టి అని ఆమె ఏం చేసిందంటే తన తల వెంట్రుకలతో తూర్చి విలువగల అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ యొక్క సువాసన గల ఆ యొక్క అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటా ఉన్నది. హల్లెలూయా. అక్కడున్న మనుషులంతా సనుగుడు గునుగుడు, అంత వేలబెట్టే అంత ఖర్చు పెట్టి తెచ్చిన అది పగలగొట్టినవు కదా, అది అమ్మి బీదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు, బీదవాళ్ళు ఎప్పుడు మీ ఎడల ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీతోనే ఉండను అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. నా భూస్థాపన కార్యక్రమం ఈమె చేస్తూ ఉన్నది. దేవుని ప్రేమిస్తూ ఉంది. ఎంత చక్కగా చూడండి, తన తల వెంట్రుకలు సొగసైన కిరీటం, ఆ వెంట్రుకలు పైట చెంగులాగా. మన వెంట్రుకలను ఎంత ప్రేమిస్తామండి? చాలా ప్రేమిస్తాం. అలాంటి వెంట్రుకలతో యేసయ్య పాదాలను తూడ్చింది.
మళ్ళీ ఏం చేస్తున్నది? ముద్దు పెట్టుకుంటా ఉన్నది. అత్తరు పూసింది. ఇంతగా మనం ప్రేమిస్తున్నామా దేవుణ్ణి? ఇంతగా దేవుణ్ణి అత్తుకొని ఉంటున్నామా? ప్రతి విషయంలో అయ్యా ఈరోజు నాకు ఇచ్చినవు, ఈరోజు నా పనులలో నువ్వు ఉండు, నా మాటలో నువ్వు ఉండు, నా కుటుంబంలో నువ్వు ఉండు, నేను చేసే ప్రతి పని నీ చేతికి నేను అప్పగిస్తున్నా, నీ చిత్తానుసారంగా నా జీవితంలో ఇవన్నీ నెరవేరాలి. మొదట నా పాపాలు క్షమించు. గత వారమంతా కూడా నేను ఎవరినన్నా బాధ పెట్టిందా, ఎవరి మీద ఎవరినన్నా అనినన్నా అని ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని పాపాలు వదిలిపెట్టుకొని పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని సన్నిధానంలో నువ్వు ఉండు. దేవుడు అప్పుడు నిన్ను ఏ విధంగా చేస్తాడంట? దేవుడు ఆయన విస్తారమైన పాపములు క్షమించి దేవుడుగా ఉన్నాడు. పైన చెప్పబడిన 5 బలులు యేసుక్రీస్తులో నెరవేరినట్లు మనం చూసినాము. దేవుని నామానికి స్తోత్రం. ఆమె విస్తారమైన చేసిన పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి. ఈ 5 బలులను మనము ఏ విధంగా మనం చూసినామో, ఒకటి దహన బలి, రెండవది నైవేద్యము, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారద బలి, ఐదవది అపరాధ పరిహారద బలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ 5 మనం చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని ద్వారా మనని నీతిమంతులుగా తీర్చిండు, మనని ప్రేమించి పరిమళగా సువాసనగా చేసిండు, మనని మరి ఆయన విశ్వాసం మూలముగా సమస్తము నీతిమంతులుగా మనని తీర్చిండు. యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో మనకు సమాధానం కలిగినట్లుగా ఆయన చేసిండు. ఇక్కడ మన పాపములన్నీ విషయమై ఆయన మరి చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తాను శరీరమందు మన పాపములను మ్రాను మీద అప్పగించుకొనెను. తర్వాత ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయి. కాబట్టి ఇంకా బలులతో మరి యజ్ఞంతో పని లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు తాను శిలువ యజ్ఞం చేయుట ద్వారా మనకు విముక్తి లభించింది, మనకు రక్షణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ పైన పంచ గాయాల చేత ఆ మ్రాను మీద తాను అప్పగించుకున్నాడు. మన కోసం, మన రక్షణ కోసం, మనకు సమాధానం, సంతోషం, నీతిమంతులుగా తీర్చబడడానికి, మనలో ప్రేమగా, మనం సువాసనగా, పరిమళ సువాసనగా ఉండడానికి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ పైన ఆయన మరణించి ఆయన తిరిగి లేపబడ్డాడండి. హల్లెలూయా. లేపబడి అపోస్తులు అక్కడ శిష్యులు చూస్తుండగా పరలోకానికి ఆయన ఆరోహణుడైంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ నుండి నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, ఒకరి ఎడల ఒకరు మనం ప్రేమ కలిగి మరి దేవుడి సన్నిధానంలో మనం సమాధానం కలిగి ఆయన సువార్త ప్రకటించినట్లయితే ఏ బలులు అవసరం లేదండి, ఏ యజ్ఞం లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఆయన తాను సిలువకు అప్పగించుకొని ఆయన మరణించి తిరిగి లేచి మనకన్నీ సమాధానం కలగజేసిండు. హల్లెలూయా. ఆయన పంచ గాయాల చేత మనకు స్వస్థత ఉన్నది. స్వస్థపరచు యెహోవాను నేనే అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని నామ నిర్గమకాండంలో 15:26 వ్రాయబడదు. ఆయన గాయంలో స్వస్థత ఉంది. ఐగుప్తు కలిగి రోగములకు నీకు నేను రాని అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము దేవునితో సమాధానం కలిగి ఉందాము. దేవుని సన్నిధానంలో మరి ప్రేమ కలిగి సంతోషంగా, ఆనందంగా మన పాపాలు మనం ఒప్పుకొని పరిశుద్ధంగా, నీతిమంతులుగా తీర్చబడదాం. ఆయన చేత మనము ఆశీర్వదింపబడదాం, దీవింపబడదాం. దేవుని నామానికి స్తోత్రం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.